రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ కి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో, అనంత్తో, అదే విధంగా వేదికమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదికమైన గొట్టుపాటి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. నేను చెప్పాను, పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా 7:30-8 నైట్ హాల్ట్ కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు. సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం. అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు, మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువకులు, రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు, దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు. అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనిగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది.